ఈ వారికోస్ రిలేటెడ్ మనకి లేజర్ ట్రీట్మెంట్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? చాలా ఉన్నాయండి. ప్రెజెంట్ ఇప్పుడు ఒకప్పుడు మేము నిమ్స్ లో ఉన్నప్పుడు ట్రెండర్ బ్లాక్ సర్జరీ అనేవాడు. గ్రాయిన్ దగ్గర కట్ చేసి వీన్ అంతా పీకేసేవాడు. స్ట్రిప్పింగ్ ఆఫ్ ద వీన్ అంటే ఎవల్షన్ సార్ అలా పీకేసి బతుకుతారు బతుకుతారు, చక్కగా హ్యాపీగా బతుకుతారు. కానీ అంటే రికరెన్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే తీసిన తర్వాత మళ్ళీ ఆ సీడ్లింగ్ ఆఫ్ ద ఎండోథెలియల్ సెల్స్ వచ్చి మళ్ళీ కొత్తగా న్యూ వాస్కులరైజేషన్ అంటే కొత్త మళ్ళీ సఫరెన్స్ మళ్ళీ కొత్తగా ఆ బ్లడ్ కాంపోనెంట్స్ కొత్త తర్వాత రికరెన్స్ ఉంటాయి. పేషెంట్ పాపం పెయిన్ఫుల్గా ఉంటుంది. గ్రాయిన్ దగ్గర స్టిచెస్ మళ్ళీ 10 days స్టిచెస్ ఓపెన్ చేయటం, షుగర్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ రావటం ఇవన్నీ ఉంటాయి. లేదా ఏముంది, జస్ట్ 1 hour ప్రొసీజర్. పొద్దున వస్తే మధ్యాహ్నం పంపిస్తాం, మధ్యాహ్నం వస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. డే కేర్ ప్రొసీజర్, దానికి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఇన్సూరెన్స్ ఉన్నవాడికి మాత్రం 1 day ఉండాలి యాజ్ అ ప్రోటోకాల్. అదైతే అసలు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరమే లేదు. డే కేర్ ప్రొసీజర్ హ్యాపీగా చేసుకోవచ్చు. చేసిన వెంటనే చక్కగా స్టాకింగ్స్ కానీ క్రేబ్యాండ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళొచ్చు. దీంట్లో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఓపెన్ సర్జరీ, ఇప్పుడు ఎప్పుడే ఎవరు ఓపెన్ సర్జరీ చేయట్లా. ఇప్పుడు ఎండోవీనస్ అబ్లేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఎండోవీనస్ అంటే ఎండోవాస్కులర్, మీరు అన్నారు వాస్కులర్ ఎండోవాస్కులర్ అంటే లేజర్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, గ్లూ థెరపీ, ఫోమ్ స్క్రూథెరపీ, ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. దాంట్లో పేషెంట్కి ఏది ఇంపార్టెంటో, ఏది చేస్తే రిజల్ట్ బాగుంటుందో అనేది మెయిన్ నిర్ణయించాలి. పేషెంట్ అడుగుతారు, సార్ మీరే యూఆర్ ది బెటర్ జడ్జ్, మీరు చెప్పండి ఏది బెస్ట్ అని. నేను చెప్తుంటాను, మీకు ఈ ప్రొసీజర్ తప్పటి ఈ ప్రొసీజర్ రిమూవ్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. అంటే సార్ బాడీ పర్సనాలిటీని బట్టి వాళ్ళ బాడీని బట్టి ఇట్లా చేంజెస్ అవుతాయి సార్? డెఫినెట్గా అవుతాయి. ఇప్పుడు ఎక్స్టెన్సివ్ వారికోసెస్ ఉన్నాయి అనుకోండి, మొత్తం స్ప్రెడ్ అయిపోయి, వాళ్ళకి లేజర్ థెరపీ, హుక్ ఫ్లిబెక్టమీ అండ్ ఫోమ్ స్క్రూథెరపీ అంటే 3 ప్రొసీజర్స్ చేస్తే కాలు నీట్గా. కొంతమంది కొంచెం ఎర్లీ స్టేజ్లోనే కొంచెం అంటే ఎర్లీ అయితే అసలు మేము చేయం, స్టాకింగ్స్ ఇచ్చేస్తాం. కొంచెం వారికోస్ కనబడితే ఓన్లీ సింగిల్ వెజల్ కనబడుతుంటుంది, వితౌట్ మచ్ బ్రాంచింగ్, ఎక్కువ లేకుండా ఒకే వీన్ ఉంటుంది. వాళ్ళకి మేము గ్లూ థెరపీ ప్రిఫర్ చేస్తాం. అంటే ఒకే వీన్ ఉంటుంది, కాస్మెటిక్గా యంగ్ ఫిమేల్ కానీ మేల్ కానీ ఒక వద్దు సార్ నాకు సింపుల్గా చేశానంటే గ్లూ థెరపీ చేస్తాం. కానీ గ్లూ థెరపీతో 100% యాక్యురసీ నేనైతే ఇవ్వలేను. ఎందుకంటే రికరెన్స్ రావచ్చు. థ్రోంబోఫిలిపైటిస్ అంటే ఆ వెజల్స్లో గ్లూ అంటే ఏం లేదండి, ఒక జిగురులాగా ఉంటుంది. వీన్లో ఇచ్చి కంప్రెస్ చేస్తే వీన్ ఫ్లో ఆగిపోతుంది, వీన్ క్లోజ్ అయిపోతుంది. కానీ అది గ్రాయిన్ నుంచి కింద వరకు ఇవ్వాలి. 5 ml ఉంటుంది. కొంచెం తక్కువైనా కొంచెం సరిగ్గా చేయకపోయినా మళ్ళీ అక్కడ కొంచెం ఓపెన్ అయ్యి కనబడుతూ ఉంటాయి. పేషెంట్కి 100% గ్యారంటీ ఇవ్వాలంటే నేనైతే ఇవ్వలేను, మిగతా వాళ్ళు ఇస్తే తెలియదు. కానీ గ్లూ థెరపీలో నేను 100% ఇవ్వలేను. కొంతమందికి ఓన్లీ మైల్డ్ వీన్స్ కనబడుతుంటాయి, లోపల ఏమి ఉండవు. గ్రాయిన్ నుంచి రిఫ్లెక్స్ అనేది ఉండదు, అంటే బ్లడ్ లీక్ అవటం అనేది ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఫోమ్ స్క్రూథెరపీ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి లైట్గా కాస్మెటిక్, దే ఆల్సో ఫీల్ హ్యాపీ, ఏం కనబడకుండా పోతున్నాయి. అవన్నీ చేయాలంటే ముందు స్కాన్ చేసి క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అసలు లోపల నిజంగా వారికోస్ లేకపోతే. అందులో నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్, టైలర్ మేడ్ టెక్నిక్ అంటాం. ఇప్పుడు టైలర్ మీకు కుట్టినట్టుగా ఇంకోటి కుట్టారు కదా, డిఫరెంట్ దాన్ని బట్టి కొడుతుంటారు, బాడీ హ్యాబిటస్ బట్టి.